బా ఎప్పుడు ఇంతే, అడిగినప్పుడు అన్ని తీసుకొస్తానంటాడు కానీ ఒక్కటి తీసుకురాడు. అక్కే నయం, ఆవుతంతో తెప్పించి అయినా ఇస్తుంది. పద్దు, ఏదో బాధలో ఉన్నట్టున్నావు, ఏం కావాలి? టైం ఖర్చు. 1 కేజీ శనగలు, 1 కేజీ బఠానీలు, 10 ఆపిల్స్, 1 డజన్ అరటిపళ్ళు. నేనేమన్నా హోటల్లో సర్వర్ అనుకుంటున్నావా? ఆర్డర్ ఇస్తున్నావు. నువ్వేగా ఏం కావాలని అడిగా? అంటే నువ్వేదో అగ్గోకిస్తూ అడుగుతావు అనుకున్నాను, కానీ నువ్వు నడిచే తిండి మిల్లని మర్చిపోయాను. పందిపోతాడా? నిన్నే ఉత్తరకిసి అడిగేది. ఇదిగో, నువ్వు 4 కాళ్ళ తీరి మర్చిపోతున్నావు. ఎందుకు మర్చిపోతాను? నీలాంటి పశువులకి 4 కాళ్ళే ఉంటాయి. ఏంటి వాయిస్ లేస్తుంది? నేను నిజం చెప్పానంటే 4 కాళ్ళు గాల్లో వేలాడతాయి. పిచ్చాడా, నేను ఆల్రెడీ మా అమ్మ నాన్నలకి విషయం చెప్పేశాగా. చెప్పేశావా? ఏమని? నన్ను చిన్నపిల్లని చేసి అప్ప అనేవాడు మోసం చేయబోతే మా బావ రక్షించాడని చెప్పాను. వాళ్ళేమన్నారు? పెళ్లి సిద్ధే వరకు ఇక్కడే ఉండమన్నారు. కాబట్టి ఇక ముందు 4 కాళ్ళని బ్లాక్మెయిల్ చేయలేము. నేను ఒప్పుకోను, దొంగటిది. ఇప్పుడు నీ గోల్ ఏంటో చెప్పరా బాబు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. కుదరదని చెప్పాను కదా. అలా చెప్తావేంటి? ఇంకొకసారి ఆలోచించవచ్చు కదా. బాగా ఆలోచించాను కానీ కుదరదు. ఎందుకు కుదరదు? నాకు 5 కోరికలున్నాయి. వద్దు, చెప్పొద్దు, నాకు తెలుసు. అయితే ఇక మాట్లాడుకో. ఇది అన్యాయం. ఎవరైనా ఒక అమ్మాయి కోసం 1 సంవత్సరం ఖర్చు పెడతాడు, 2 సంవత్సరాలు ఖర్చు పెడతాడు. నేను నువ్వు గవర్నెన్స్ కాడ నుంచి ఖర్చు పెడుతూనే ఉన్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఓ పిల్ల, ఏంటి పిల్ల? ఈ 5 రూపాయలు పట్టుకెళ్ళి ఓ 4 రాళ్ళు సంపాదించి కనిపించు. నేను కొత్తగా సంపాదించడం ఎందుకు? మా నాన్న దగ్గర ఉన్నాయిగా. ఎక్కడ? మా నాన్న కిడ్నీలో ఏకంగా 6 రాళ్ళున్నాయి. ఏడ్చవులే, ఎదురు తెలివితేటలు నా దగ్గర ఉపయోగించుకో. అందం లేదు, డబ్బు లేదు, సిగ్గు లేదు, శరము అంతకన్నా లేదు. అలాంటి నీకు ఇంత అందమైన అమ్మాయిని నేను కావాలా? మోసుకొని పద్దు, నువ్వు నాలాంటి ఎదవని తప్ప ఎవరిని చేసుకున్నా ఆడి జీవితం సంకరాగిపోద్ది. ఈ 5 రూపాయలతోటే 5 లక్షలు సంపాదిస్తా. నీ 5 కోరికలు తీరుస్తా. ఆ రోజుల్లో కాబట్టి గుర్రాల మీద కష్టపడి వచ్చి మరీ దొంగతనాలు చేస్తున్నారు. ఈ రోజుల్లో అయితే బైకుల మీద సర్రం వచ్చేసి టపక్కన చేయి లాగేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ దొంగల గోల్ నాకు ఎందుకు? కానీ నా సీరియల్ వస్తుంది, పెట్టండి. అర్ధరాత్రి పూట ఏం సీరియల్స్ వస్తాయా? సూర్మా ఇంటికి దారేదని హిట్ సీరియల్ అండి. మధ్యాహ్నం మిస్ అయ్యాను, అది రిపీట్ టెలికాస్ట్ వస్తుంది, పెట్టండి. ఏంటి ఆ సీరియల్ ఇంకా వస్తుందా? ఎప్పుడో నేను పెద్ద మనిషి అయినప్పుడు మొదలైంది, ఇంకా అవలేదా? చాలు, అన్ని అప్రాచ్యపు మాటలే. ఇవాళ మీ వల్లే నా ప్రైమ్ టైం సీరియల్స్ అన్ని మిస్ అయిపోయాయి. పోతే పనిలే. అదిగా ఆవులంగడు వచ్చినట్టున్నాడు, వెళ్తుంది. వీడొకడు తాగుడికి డబ్బులు తక్కువైతే చాలు అర్ధరాత్రిని కూడా చూడకుండా వచ్చేస్తాడు. మర్యాదగా చేతులు ఎత్తండి. ఎవరిళ్ళు? ఒకడేమో విక్రమార్కుడు లాగాను, ఇంకొకడేమో ఆడి భుజం మీద శవంలా ఉన్నాడు. ఎవరా మీరు? ఇక్కడ ప్రశ్నలు మేమేయాలి. ఆడి సంగతి నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం ఎర్ర టెండలో మొహానికి రగ్గు కప్పుకుని తిరిగి ఎదవలా ఉన్నావు. వీళ్ళని అవమానిస్తున్నాడు. ఎవరు కాల్ చేయాలి చెప్తే చేస్తాను. ఏమండి, వెటకాలం మరీ ఎక్కువైపోతుంది. అవతల వాడి చేతిలో పిస్తలను చూసుకోండి. ఇదిగో మిస్టర్, నీకు మా గురించి తెలియదు అనుకుంటా. నా పేరు రంగా. ఆ పేరు బిర్లా. మీ ఇద్దరికి మరీ బొత్తిగా కామన్ సెన్స్ లేకుండా అయిపోయింది. ఈ రోజుల్లో ఎవడన్నా డబ్బు బంగారం ఇంట్లో పెట్టుకుంటారా? బ్యాంకు లాకర్లో పెట్టుకుంటారు. అవునా? కానీ మాకు ఇంట్లోనే 1 కోటి రూపాయలు దొరికా. 1 కోటి రూపాయలు? అవును, 1 కోటి రూపాయలే. ఇక్కడ దగ్గరలోనే ఒక ఇంట్లో కొట్టొచ్చాం. నోరు మూసుకోరా. ఇదిగో చూడండి, మేము దొంగలం. మమ్మల్ని పోలీసులు తరుగుతున్నారు. అయ్య బాబు, మీరు నిజంగా దొంగలా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది కాదమ్మా, బయటికి వెళ్తే మమ్మల్ని పోలీసులు పట్టుకుంటారు. ఒక 2 రోజులు మీ ఇంట్లో షెల్టర్ కావాలి. ఇంత పెద్ద దొంగ మరి ఏం చేయమంటావురా? వాళ్ళ శవాలతో పాటు 2 రోజులు ఇక్కడే ఉండి వెళ్ళిపోతాం. నోరు మోయ్, దొంగలం అంతకులం కాదు. అవసరమైతే తప్ప హత్యలు చేయకూడదురా. అయితే ఆ బ్యాంకులో ఉన్న వాటిల్లో వాటా ఇచ్చాయి. 4% ఇస్తాంలే. ఆ బ్యాగులో ఏముంది? ఇందా చెప్తాంగా
కోటి రూపాయలు కొట్టేశామని. ఆ డబ్బు ఇందులోనే ఉంది. ఏ నమ్మకం లేదా? చూపించు గురు, ఏయ్, చూపించు గురు. వాళ్ళు మనకు ఆశ్రయం ఇచ్చారుగా, చూపిస్తే తప్పేంటి? ఎప్పుడు నన్ను ఇష్టట్టుగా పెట్టుకున్నావు. నాకు సరైన పని ఇవ్వు, సరైన వాటా ఇవ్వు. చూడు, వీళ్ళతో నీకు చుక్క చూపిస్తా. వీళ్ళ మధ్యన ఏదో గొడవ ఉన్నట్టుంది, దాన్ని మనం వాడేసుకుందాం. ఇదేదో తేడాగా ఉంది కానీ వాటాలు గీటాలు మాకొద్దు. వెళ్ళిపోండి. మీరు ఊరుకోండి, వాళ్ళు పాపం ఆపదలో ఉన్నారు, వాళ్ళకి మనం ఆశ్రయిద్దాం. ఓకే, ఇదిగో బాబు దొంగ, 4% అయితే వర్కౌట్ కాదు, 6% అయితే ఓకే. ఓకే 6%? ఓకేనా? 6% అంటే ఏం చేస్తున్నావు? పోలీసులకు ఫోన్ చేస్తున్నావా? కాదు పర్సెంటేజ్ ఎంత క్యాల్కులేట్ చేస్తున్నాను నుండు. 60 లక్షలు కదండి 6% అంటే. కాదే 6 లక్షలు. అంతేనా? ఇంకో 1% పెంచండి. ఇచ్చింది అంత సరిపెట్టుకో, రాజ్యం పద రెస్ట్ తీసుకుందాం. అది కాదండి, మనం ఎంతో కష్టపడి వీళ్ళే దాస్తున్నాం కదా, మనకి ఎంతో కొంత లాభం ఉండాలి కదా. అందుకేగా 6 లక్షలు ఇస్తుంది. 6 లక్షలు ఏం సరిపోతాయండి, కనీసం 10 లక్షలు ఇస్తే. ఏంటి కూరగాయల బేరాలు? లోపల పోదాం. ఎక్కడికే? పోలీసుల దగ్గరకా? కాదండి, మా బెడ్రూమ్ లోకి చిన్న పర్సనల్ మ్యాటర్ డిస్కస్ చేస్తాం. వస్తున్నాము. నీకు అసలు బుర్ర ఉందా? 6% కాదు కదా, 60% అయినా సరే రిస్క్ ఉందేమో ఆలోచించు. నేనేమైనా అంత పిచ్చిదల్లా కనిపిస్తున్నానా? 2% కి 4% కి ఆశపడ్డాను. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఆ డబ్బు మొత్తం మంది అయిపోతే వాళ్ళు మొత్తం మనకెందుకు ఇస్తారా? వాళ్ళివ్వరు, మనమే తీసుకుంటాం. ఏమంటున్నావే నువ్వు? ఎస్, వాళ్ళని మాయ చేసి మొత్తం దోచేద్దాం. ప్రమాదమేమోనే. ఏమీ కాదు, మీరు అలాగే ఊరుకోండి. ఈ ఎపిసోడ్ మొత్తం నా చేతుల్లో తీసేసుకున్నా. అసలు ఎప్పుడేం జరుగుతుందోనని నేను టెన్షన్ పడతా ఉంటే నీ చేతుల్లోకి కళ్ళలోకి తీసుకుంటారంటావేంటి? భార్య తను సన్నలో మెలిగే భర్త ఎంత బాగుపడతాడో మీకు చూపిస్తా. నువ్వేం కొంప ముంచుతావోనని భయం వేస్తుందా బాబా? లైఫ్ అంటే అంతేనండి, మనకు కావాల్సిన దానికోసం పరిగెట్టాలి. ఏడితే పడిపోతావే. మెల్లగా నడిస్తే వెనక్కి పడిపోతాం. అయినా ఈ విషయం మీరు ఇంకొట్లేండి, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావో? వాళ్ళని చూస్తే అనాకి కానీకి మట చేసే వాళ్ళ ఉన్నారే. మీరు ఈ కానీలు అర్థనాలు వదిలేండి, అక్కడ ఉన్నది ₹1,00,00,000. అవుననుకో, వర్కౌట్ అవుతుందా? ఏ డౌట్ అయినా రాజ్యం ఫీల్డ్ లో దిగేంత వరకే, దిగాక నో డౌట్. నీ ఓవరాక్షన్ ఆపావు కదా. సరే, ఇంతకాలంగా ఈ భుజస్కంధాలపై మోస్తున్న ఈ ఎపిసోడ్ నీ మీద పెడుతున్నాను. రిజల్ట్ ఎలా ఉంటుందో. దొంగతనం సూపర్ గా చేశాం, కానీ ఇక్కడి నుంచి తప్పించుకోగలవా? ఒరేయ్, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా చూశాను రా. ఎప్పుడైనా వాళ్ళలో తడిసేవాడికి జలుబు చేస్తుంది కానీ రోజు తడిసేవాడికి ఏం జలుబు చేస్తుందిరా? కరెక్టే గురు, ఎంతైనా మీరు ఎక్స్పీరియన్స్ బ్యాగ్ బరువు అవుతుంటది. నేను పట్టుకున్నా గురుగారు. ఒరేయ్, నువ్వు ఎప్పటికీ నాతో సమానం కాలేవురా. ఎంత బలిసినా కప్ప ఏను కాలేదురు. అలాగే అనుకోరా, ఇప్పుడు ఒకప్పుడు నీ కొంప నేనే ముంచుతా. గురు, ఆకలి వస్తుంది గురు. ఉండరా? ఏమైనా తిన్నారా? లేదంటే మేము హోటల్లో పనిచేస్తుండగా పోలీసులు వచ్చారు, పారిపోయాం. రేయ్, ఊరుకోరా. నువ్వు ఆగండి గురుగారు. పర్లేదులే అమ్మా. అయ్యయ్యో, భోజనాల దగ్గర మొమ్మాట ఎందుకండి? ఏమండి, మీరు వెళ్ళి ఒక బిర్యానీ తీసుకుంటండి. అవసరం ఉంటావు, ఎదురు పెట్టుబడి పెట్టాము. ఇది బోరింగ్ పంపు లాంటిది, కొంచెం నీళ్లు పోస్తుంది కానీ ఎదురు రానట్టు ఇంకొకటి కొంచెం పెట్టుబడి పెట్టాలి. ఏయ్, ఏంటి మీలో మీరు మాట్లాడుకుంటున్నారు? నా మంచితనం అలసుగా తీసుకుని పోలీసులకు పట్టిద్దాం అనుకుంటున్నారా? అబ్బే, ఇప్పుడు మీరే లొంగిపోతా అన్నా మేము ఒప్పుకోం. ఏంటండి ఇంకా చూస్తారు, వెళ్ళి బిర్యానీ పట్టుకురండి. నేనెందుకే వెళ్ళడం? అవధం ఉన్నాడుగా. అవధం ఏంటే గారు, ఏంట్రా ఈ వాటం? మీరే కదా అరిశారు. అరిస్తే ఎలా పడితే అలా వచ్చేస్తావా? సర్లేండి, ఈ అర్ధరాత్రి పూట అర్జెంట్ కానీ ఆ విషయం చెప్పండి. ఇక మా ఇంటికి చుట్టాలు వచ్చారు కానీ అర్జెంట్ గా 2 బిర్యానీలు పెట్టరా. వీళ్ళెవరయ్య గారు, నేను ఇంతవరకు చూడలేదు. నా వేలు విడిచిన పిన్నమ్మ కొడుక్కి పినతల్లి బిడ్డలేరా? నీకు తెలియదు కదా, వెళ్ళి బిర్యానీ పెట్టరా. బోన్లేదు సార్. సర్లేండి, డబ్బులు తీసుకొస్తాను. రంగా గారు, ఈ బ్యాగ్ ఇటు ఇవ్వండి, జాగ్రత్తగా బీరోలో పెడతా. కుదరదు, బ్యాగ్ నాతోనే ఉంటుంది. దాని గురించి ఎవరైనా మాట్లాడితే పేక కోస్తా. వద్దులేండి, మీ దగ్గరే ఉంచుకోండి. అయ్యారు, ఇదిగోండి బిర్యానీలో. అప్పుడే వచ్చేసావా? ఆమెను ఒక పెగ్గేసి రోడ్డు మీద ఎక్కితే విమానాలు కూడా సరిపోవు.
చెప్పారు కదా, మందు ఏమైనా తెమ్మంటారా? ఎలా అంటే పొమ్మంటారా? బొమ్మనే కదరా చెప్పేది, నడుచుకుంటూ స్లోగా. ఇదిగో బాబు, నువ్వేం చేస్తావు? ఏదో ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నానులే, పక్కన పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఇదిగోండి. ఒరే బెల్లా, ముందు నువ్వు తిను. నా గురువు గారు ఏదన్నా సరే నాకు పెట్టి ఆడుతూ తిన్నాడు. నేనంటే చాలా ప్రేమ. ఏడ్చావులే, అందులో ఏదైనా కలిపి ఉంటే నువ్వు పోతావు, నేను సేఫ్. అబ్బే అదేం లేదండి, మీరు హ్యాపీగా తినండి, మీకేమీ కాదు. ఏంటి కూడా నేను మనసులో అనుకున్నది తెలిసినట్టు మాట్లాడుతుంది. రాజ్యం, నీ విద్యలన్నీ ఇక్కడ ప్రదర్శించుకో. అదేం కాదండి, వీళ్ళని మన గదిలో పడుకోమని చెప్దాం అనుకుంటాను. వాళ్ళు మన గదిలో పడుకుంటే మనం అక్కడ పడుకుంటాం. అతిథి దేవో భవ అన్నారు. ముందు వాళ్ళని గౌరవించకి మనం ఏ పనైనా చెయ్యాలి. లోపల ఏసీ ఉందా? ఉంది బాబు, 1.5 టన్ చాలా చల్లగా ఉంటది. కానీ మాకొద్దు, మేమిక్కడే హాల్లోనే పడుకుంటాం. మా గురువు గారు కొన్నిటిని ఆరు బయటనే కావాలనుకుంటాడు. ఏడ్చావులే, నోర్మోయ్. మనం లోపల పడుకుంటే ఎవరైనా చంపేస్తే అందుకే బయటే పడుకున్నాం. గురు, నేను ఏసీలో ఎప్పుడు పడుకోలేదు, ఒక్కసారి పడుకున్నావు గురు. కుదరదు, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఇలాగే ఒక్కసారి తింటే 100 సార్లు తిన్నట్టని పస్తులు పెట్టావు. నోరు మూసుకుని తిను, లేకపోతే ఆ మొక్క కూడా నేనే లాక్కుని తినేస్తా. చూస్తుండ్రా, నిన్ను ఏదో ఒక రోజు నేనే వేసేస్తాను. అక్కడితో నీ దరిద్రం నా దరిద్రం కూడా వదిలిపో. ఏం గురుగారు, ఇంకా నిద్ర పట్టలేదా? రేయ్, మనలాంటి వాళ్ళు కడుపు నిండా తినకూడదు, కంటి నిండా నిద్రపోకూడదు. అలా అని ఒకే చోట ఎక్కువసేపు నిద్రపోకూడదు రోయ్. ఏంటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థం కాదు కానీ నువ్వు పడుకో. కోళ్ళ గటంతా తిరుగుతున్నాడు. తెల్లార్లు ఇలాగే తిరిగి 3 గంటలకు నిద్రపోతాడు. ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ మాత్రం వదలట్లేడు. ఎలాగైనా సరే ఈసారి ₹1,00,000 కొట్టేయాలి. నా అలాంటి వాళ్ళ కోసం ఈ మధ్య కొత్తగా బార్ పెట్టారట. Good boy goes to heaven, bad boy goes to Bangkok. ఎవరిల్లు? రాజ్యం, ఏంటి ఇంకా కాఫీ ఇవ్వలేదు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెగోడి. ఏం సార్ ఆఫీస్ పోలేదా మీరు? లేదా వెళ్ళలేదు, ఇదిగో చుట్టాలు వచ్చారుగా, ఉండాల్సి వచ్చింది. వీళ్ళ చుట్టాలా? ఒకడు ఆండకొండలాగా, ఇంకోడు ఊసరి వెళ్ళేలాగా ఉన్నాడేంటి? ఎవడేడు? వీడి పేరు చెగోడి. కోతికి ఎక్కువ మంచి పెద్ద రైటర్ అని అనుకుంటుంటాడు. అంటే పోలీస్ స్టేషన్ లో రైటరా? కాదు కాదు కాదు, ఏదో కథలో కాకరకాయలు రాస్తుంటాడు. అవునా? ఏది మాకు కథ చెప్పాను. సరే చెగోడి, నీ కథలతో వాళ్ళని కొల్లబొడి చెయ్యి, నేను వెళ్ళి కాఫీ తాగొస్తాను. ఇప్పుడు చెప్పండి, మీకు ఏ టైప్ ఆఫ్ కథలు కావాలి? ఇదేనా ఫ్యామిలీ టైప్ కథ చెప్పు. ఫ్యామిలీ టైప్? అవునరా బాయ్, ఫ్యామిలీ టైప్ కథ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎక్కడికో వెళ్ళడం బాగా అలవాటు అనుకుంటా. అవన్నీ నీకెందుకని చెప్పు. ఈయనేంటి ఆపకుండా అడవి పందిలా తింటున్నాడు? ఏయ్, మేమెవరు అనుకుంటున్నావు? దొంగలం. మరి నేనెవరు అనుకుంటున్నారు? పంచ్ డైలాగ్ లేస్తున్నాడే. అందరం దొంగలమే కదా, దొంగల కథ చెప్పు. సరే, దొంగల కథ చెప్తాను వినండి. అనగనగా ఒక ఉల్లిపాయంత ఊర్లో దోసకాయంత దొంగున్నాడు. వారికి దొండకాయ అంత అసిస్టెంట్. కరెక్ట్. ఇద్దరు కలిసి బీరకాయంత బ్యాంక్ లో కన్నం వేశారంట. ₹1,00,000 కొట్టేశారు కదా. ఎస్, ఆ ₹1,00,000ని సొరకాయంత సూట్ కేసులో పెట్టారంట. ఇదిగో అదే ఈ బ్యాగ్. ఈ బ్యాగ్ లో డబ్బులున్నాయని అందరికీ చెప్పాలా? ఏంటి, ఆ బ్యాగ్ లో డబ్బులున్నాయా? అవును, ₹1,00,000 మేడం రాస్తుంటే నిజమైంది, నేను చెప్తుంటేనే నిజమైపోతుంది. తర్వాత కథ ఏంటి? దోసకాయంత దొంగోడిని దొండకాయంత దొంగోడు మోసం చేయాలని చూస్తున్నాడు. గురుగారు, నాకేం తెలియదు గురుగారు, అంతా ఈ
ఫ్లోలో వెళ్తున్నాను, మధ్యలో అడ్డం రాకు. దొండకాయ దొంగ దోసకాయ దొంగ ముఖం మీద తలగడ ఇట్లా పెట్టి కందిపప్పు ఒక 2 కేజీలు పడుతుంది. అక్క హాల్లో కూర్చున్న వాళ్ళు ఎవరు? నా చుట్టాలే. అదేంటి నాకు తెలియని చుట్టాలు నీకెవరున్నారు? ఏ విషయం తెలుసుకునేదాకా వదలవు కదా. సరే విను. ఏంటే దాని చెవులు గురికేస్తున్నావు? ఊరుకోబా, ఆడవాళ్ళ మీద మాట్లాడుకుంటున్నా, అన్నిటికీ మధ్యలో దూరిపోతాం. బా ఏంటే అప్పుడప్పుడు నీకు ఆడదాని మన సంగతి కూడా గుర్తొచ్చేస్తుంది అనమాట. ఆ కబుర్లన్నీ తర్వాత కానీ ముందు అర్జెంట్ గా ఈ సరుకులన్నీ తీసుకురండి. ఇదేంటిది? జీడిపప్పు 2 కిలోలు, బాదం పప్పు 2 కిలోలు. రంగాకి డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అంటండి. పొద్దు నుంచి తింటూనే ఉన్నాడు. అవునా, గేదె గడ్డి తిన్నట్టు తింటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకన్నా ఎక్కువ తింటున్నాడు. సర్లే ఇదిగో రాజ్యం ఈ లిస్ట్ బయట పెళ్లి కాని వాళ్ళు ఈ మాటలు వినకూడదు. నువ్వు ఏయ్ చెప్తున్నారు కదా, వెళ్ళి ఇక్కడి నుంచి. ఇప్పుడు చెప్పండి. ఈ లిస్ట్ చూడు. ఏంటండి కోరికలని? ఇంట్లోనే బార్ పెట్టడానికి 10 లక్షలా? జూబ్లీ హిల్స్ లో బంగ్లానా? బ్యాంకాక్ లో మసాజ్ కి 5 లక్షలా? మలేషియాలో కసినో? ఏంటి ఇదంతా ₹1,00,00,000? అవును, మరి నా వాట ఏదండి? నీకు కూడా కొంచెం కేటాయించండి. అయినా నీదనేది నాదే నోయ్, నాదనేది నీదే నోయ్. పోస్టర్ చూసి సినిమా కథలు చెప్పకే. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకేం తెలుసు? నాకంతా తెలుసు బా. బ్యాగ్ లో ఉన్న ₹1,00,00,000 సంగతి అక్క చెప్పేసి. ఎందుకు చెప్పావు రాజ్యం? ఏమోనండి, ఇందాక ఆర్ఆర్ లో మొత్తం చెప్పేసి ఉంటా. అయినా నీకు ఇప్పుడు డబ్బులు ఎందుకు చెప్పద్దు? నీకు తెలుసు కదా బా నా 5 కోరికల సంగతి. తెలుసు, చాలా సార్లు చెప్పావు. వదిలే, నీ 5 కోరికలు తీరేలాగా డబ్బులు నేనేస్తాను. సార్ సౌండ్ తేడాగా వినపడుతుందిరా ఎద్దవా. సౌండ్ ఎలా ఉన్నా బావ మాత్రం ఒకటే సార్. ₹1,00,00,000 నాకు వాట కావాలి. నీకెలా తెలిసిందిరా? బయట వాళ్ళకు ఒక కథ చెప్పాను, వాళ్ళ అసలు కథ నాకు చెప్పారు. తింగరి దొంగలు. సర్లే, నీకు వాటా ఖాయం. అదృష్టవంతుడు అయిపోయావురా. అయ్యగారు ఆ అదృష్టం మాకు కల్పించండి అయ్యగారు. అవునే గారు, మా అమ్మని కూడా కలుపుకోండి. నీకెలా తెలిసిందే? నమ్మిన బంటులు కదా అని నేనే. ఘోరించావు. ఇప్పుడు చూడు ఎన్ని వాటాలు అయ్యాయో. చెకోడింగ్ వింటుంటే చప్పుడు రావడం ఖాయం సార్. అవునండి, ఇలాంటి విషయాలు అందరికీ తెలియడం కామన్. సరే 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 సరే, మీ అందరికి తలా 5 లక్షలు ఇస్తాను. పండగ నేను ఒప్పుకోను సార్. మా అందరికి కలిపి 25 లక్షలు, మీ ఒక్కరికి 75 లక్షలా? అయ్య బాబు, ఇది చాలా నేను ఒప్పుకోను. మేము ఒప్పుకోము. తాను చెడ్డ చెగోడి ఇల్లంతా చెడగొట్టిందంట. అదేంటండి, తాను చెడ్డ కోతి వనమంతా చెడిపింది అని కదా సామెత. పెద్ద తేడా ఏముందిలే. కనీసం ఓనర్ నని గాని హెడ్ నని గాని ఏమాత్రం గౌరవం లేకుండా మీరు కలిపేసుకుంటారు నన్ను. సరే సరే, ఆ ₹1,00,00,000 ఎలా కొట్టాలి ఐడియా చెప్తాను. టీం భాస్కర్. ఏంటి బావా, గారడీ చేసేవాళ్ళగా గాల్లో చేతులు తిప్పుతున్నావు? కాదు, అయ్యగారు డబ్బులు ఇచ్చాక వాటిని ఏం చేద్దామని లెక్కలు ఎడుతున్నాను. డబ్బులు వచ్చాక నాకు నగలు చేయించాలి. నగలు కదా, మనం పెద్ద కళ్ళు దుఃఖం తిరుగుదాము. గోల్డ్ లాభాలు వస్తాయి. గుర్తొస్తాయి. అక్కడున్న కళ్ళంతా నువ్వే తాగి చూస్తావు. నా మాట విని ఏదైనా చిన్నీళ్ళు కొండ్రే. చిన్నీళ్ళు పెడతారు, నాకు ఆల్రెడీ చిన్నీళ్ళు ఉంది కదా. దానిషి నా దగ్గర ఎత్తావంటే సంపుతా. అయ్యగారు వేసిన ప్లాన్ సక్సెస్. ఖచ్చితంగా అవుతుందే, చూస్తా ఉండు. చెక్కోడు అలాంటి బ్యాగ్ తీసుకొచ్చి అయ్యగారికి ఇస్తాడు. అయ్యగారు ఆ బ్యాగ్ మార్చేసి డబ్బు తీసుకొచ్చి మనకిస్తారు. రాజ్యం, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మైండ్ వయసు చదువు, దాన్ని బట్టి ప్లాన్ వేద్దాం. సూపర్ ఐడియా, ఇప్పుడే వెళ్తా. రంగా గారు, కాఫీ తాగుతారా? తీసుకురామ్మా, తాగి పెడతాను. ఈ కక్కుర్తిగా అన్ని తినేసి తాగేస్తున్నాడు. వాళ్ళ కాఫీలో ఏ మత్తు ముందో కలిపి పెట్టి కొట్టేస్తే కాఫీలో మత్తు మంది కలిపేద్దామా? నీ
తెలివి తెల్లారినట్టే ఉంది. ఆ కాఫీ తాగినోళ్ళు నిద్రపోయాక ఎక్కడికి వెళ్తారు? ఇక్కడే కదా ఉంటారు. బ్యాగ్ కనిపించలేదని మళ్ళీ మనల్ని కాల్చి చంపేస్తారు. కరెక్ట్ కదా, నాకు తట్టనే లేదు. ఉండండి, వాళ్ళకి కాఫీ ఇచ్చేసి వస్తా. రంగ గారు, బిల్లా గారు, కాఫీ. బయటికెళ్ళి ఏ కిరాయంతకును మాట్లాడి నిన్ను చంపించేయాలి. ఎవరినో కిరాయి మనుషుల్ని పెట్టి వాళ్ళిద్దరిని వెయిట్ చేస్తారా? వీళ్ళిద్దరిని వేసేయడానికి వాళ్ళు 2 కోట్లు అడుగుతారు. అన్ని క్షణమయ్యి ఆలోచిస్తామంటే కొంచెం తక్కువ వచ్చే వాళ్ళని చూడండి. తప్పులో చూస్తే వాళ్ళు మనల్ని కూడా వేసేసి ఆ బ్యాగ్ ఎత్తుపోతారు. మరేం చేద్దామండి? కాలమే నిర్ణయిస్తుంది. ఏంటా మూట? అది మంగళగిరిలో వస్త్ర వ్యాపారులు మా చుట్టాలండి. వాళ్ళు ఇలానే మూటల్లో బట్టలు పంపిస్తారు. ఇవి మేము చింపి కుట్టుకొని వేసుకుంటాం. భాస్కర్ గారు అడిగారు, అందుకని ఇవ్వడానికి వచ్చాను. సరే వెళ్ళు. గురువు గారు, నాకు జత ఇప్పిస్తారా? నీకు జత ఎందుకురా, జాకెట్ మాకు సరిపోతుందిరా. సార్, చుట్టు కాగితాలు ఎరుకునే వాళ్ళకి సంచండితే కూడా ఏంటి? చెప్ప అలాంటి బ్యాగ్ అయితే మనమే సార్. అందుకే వాళ్ళకి డౌట్ రాకుండా ఈ గుణ సంచయం తీసుకొచ్చా. వెరీ గుడ్ చబోడి. బరువుగా ఉండడానికి ఇటుకలు తెచ్చావా? తీసుకొచ్చా మేడం. ఇక ఈ రాత్రికి నేను ఆట మొదలు పెడతా. సార్, ఇలాంటి చిన్న చిన్న ఆటలు మీరు మొదలు పెట్టకూడదు సార్. నన్ను ఓపెనర్ గా పంపండి, వికెట్ పడకుండా విజృంభిస్తా. నీకంత సీన్ ఉందేంట్రా? సార్, నన్ను అంత తక్కువ అంచనా వేయకండి సార్. పాత సినిమాలో దారి దోపిడీ చేసే వాళ్ళకన్నా చాలా ప్రమాదం సార్. నేను ఒక్క మాటలో చెప్పాలంటే గుండెలు తీసిన బంటుని సార్ నేను. షబ్బాష్, నమ్మిన బంటు. రాజ్యం మీరు ఆగండి రామ్ బంటు. చగోడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక మొదలు పెడతా కోటి మీద వేట.